హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే జొన్న ఇడ్లీ ఎలా చేయాలో, ఇంకా 2 రకాల చట్నీలు ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే మనం 1 కప్పు మినపగుళ్ళు ఉంటాయి కదండి, ఆ మినపగుళ్ళని 1 కప్పు తీసుకుని 2 కప్పులు జొన్నలు ఉంటాయి కదండి, జొన్నల్ని 2 కప్పులు తీసుకుని నానబెట్టుకోవాలండి. నేనైతే ఉదయం నానబెట్టాను, ఉదయం నానబెట్టి సాయంత్రం మిక్స్ చేస్తానండి. మనం గ్రైండ్ చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు ఒక గుప్పెడు అటుకులను తీసుకుని ఒక బౌల్లో వేసుకుని 2 సార్లు వాష్ చేసుకుని నానబెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్న తర్వాత అటుకులు అయితే మెత్తగా అవుతాయి కదండి, మినపప్పును 2 సార్లు కడుక్కుని మినపప్పును అటుకులు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఒక గుప్పెడు అటుకులు తీసుకుంటే సరిపోతుందండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత జొన్నలను కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పు విడిగా, జొన్నలు విడిగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత 2 కలిపి మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే షాప్లో అక్కడ మినపప్పు లేదని నేను సాయి గుళ్ళు తీసుకున్నానండి. నేనైతే ఎప్పుడు మినపప్పు వాడతానండి. అదైతేనే నాకు కొంచెం సాఫ్ట్గా గుల్లగా వస్తాయండి ఏదైనా సరే. ఇదైతే కొంచెం నాకు ఎక్కువ మా ఇంట్లో ఇది ఎక్కువ వాడమండి. మేము మినపప్పు అయితే ఎక్కువ వాడతామండి. పిండి అయితే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి జొన్నలు ఉంటాయి కదండి, అవి 2 సార్లు వాష్ చేసుకుని అలా వాటర్లో ఉంచి మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీ గిన్నెలోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని మూత పెట్టుకుని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అవ్వాలండి. తర్వాత తెల్లారి పొద్దున్న ఇలా సాల్ట్ కలుపుకోవాలండి. బాగా ఫర్మెంట్ అయిందండి పిండి. అలా లోపల గ్యాప్ వచ్చి ఎయిర్తోటి చాలా బాగుందండి పిండి. అయితే టేస్టీగా ఉన్నాయండి. ఇడ్లీ వేసానండి ఈరోజు నేను, జొన్న ఇడ్లీలు. ఇక్కడైతే నేను చట్నీకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఆయిల్ వేసుకుని కొన్ని పల్లీలు వేసుకుని వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి, ఎందుకంటే లోపల వరకు వేగాలి కదా. పైన వేగితే పచ్చివాసన వస్తుందండి, అందుకని సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు ఈవెన్గా వేగాలి కదండి. వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం ఒక బౌల్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్నాక కొంచెం చింతపండు వేసుకుని కొంచెం తగినంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చట్నీకి అయితే. నేను ఇక్కడైతే చింతపండు కారం చేస్తున్నానండి. చింతపండు కారం ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకుని ఒక ఎండుమిరపకాయలు, మన ఘాటుకి సరిపడే ఎండుమిరపకాయలు నేనైతే ఒక 15-20 వేసానండి ఎండుమిరపకాయలు. అవి వేసి వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకుని. వేయించుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలండి.
మాడకుండా చూసుకోవాలండి, మాడితే వేరే టేస్ట్ వస్తుందండి. అందుకని నేను కలుపుతూనే ఉంటానండి. ఇది ఎండుమిరపకాయలని ఈవెన్గా మొత్తం కలిసేలాగా వేగేలాగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. టూ మినిట్స్లో అయిపోద్దండి ఈ పచ్చడి అయితే. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముద్దను తీసుకుని మనం దీంట్లో వేసుకోవాలండి కారంలోని. వేసుకున్న తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం తగినంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక ఇలా వస్తుందండి. పచ్చగా గ్రైండ్ చేసుకుని వేడివేడి ఇడ్లీలో వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఇక్కడైతే నేను ఇడ్లీలు వేస్తున్నానండి. ఇడ్లీలు మామూలుగా ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీ రేకులకి ఇడ్లీ వేసానండి. ఇడ్లీలోకి అయితే 2 రకాల చట్నీలు వేసుకుని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.